సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి వరకు కూడా సీఎం గారు కనీసం యూనియన్ నాయకులు పిలిచి సంప్రదింపులు చర్చలు అయితే జరపలేదు సార్. లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి చేయగలము. ఓటు దించడానికి వేయచ్చు లేదా నిలపడానికి వేయచ్చు. 2వ నెల వచ్చిందంటే 1 నెల జీతం పడింది. ఇంతవరకు 6 నెలలు స్కూల్ అద్దెలు లేవు, కాన్వెంట్స్ బిల్లు లేవు. అత్యవసర ధరలకే మాకు ఇచ్చేది మా సబ్బులకు కూడా సరిపట్ల, మాకు ఇచ్చే యూనిఫామ్ సబ్బులకు కూడా సరిపట్లేదు. మా వైపు చాలా మంది విడోస్ ఉన్నారండి. వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా చదివించుకుంటారు? రిటైర్మెంట్ ఏం లేదు, దిగిపోతే ఆ జీతం తీసుకుని దిగిపోవాలి. అంగన్వాడీలు అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటారనుకుంటున్నారు, కానీ అంగన్వాడీలు అప్పుల బారిన పడిపోయి అనారోగ్యాల బారిన పడే స్థితిలో అయితే ఈ రోజున ప్రజెంట్ కార్యకర్తలు హెల్పర్స్ మినీలు ఉన్నారు సార్. ఏది రాదనమాట, ఏది మాకు వర్తించదు. అదేమన్నంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏ పరంగా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూస్తున్నారు మీరు? మాకు అది తెలియాలండి. గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉందండి? బాగా అధికంగా ఘోరంగా ఉంది. జగన్ పాలన అంటే మాకు మాత్రం చాలా భారంగా ఉందండి. మాకంటూ ఏ న్యాయం జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే అండి ఇస్తున్నట్టు ఉంది, మళ్ళీ వెనకమాల దోసుకుంటున్నట్టు ఉంది.